దీంట్లో నిజానికి దీంట్లో ఎక్కడ కూడా వేరే వాదన అవసరం లేదండి. మీరు చెప్పింది నూటికి కొన్ని రూపాయలు నిజం. విద్యా, ఆరోగ్యం అంతా కూడా ప్రభుత్వ బాధ్యతలే. ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోవాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటయ్యా అంటే, ఈరోజు ధనవంతులందరూ కూడా వాళ్ళ విద్యాలయాలు వాళ్ళే నిర్మించుకుంటున్నారు. పేద ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలంతా కూడా పేద వర్గాలకు ఒక రెఫ్యూజీ సెంటర్స్ లాగా మాత్రమే, అంటే ఒక ఆశ్రయం ఇచ్చే సంస్థ లాగానే మారినాయి. సో దీనివల్ల ఏమవుతుంది, సో ధనవంతులంతా కూడా వాళ్ళ విద్యాలయాల్లోకి వెళ్తున్నారు. అక్కడికే కంపెనీలను వెళ్తాయి. కంపెనీలంతా కూడా ధనవంతుల చేతిలో ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా రకరకాల ప్రైవేట్ యూనివర్సిటీకి పోయి వాళ్ళు పిక్ చేసుకుని పోయి వాళ్ళ ఎంప్లాయీస్ తీసుకుంటారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ చేసి ప్రభుత్వ ఉద్యోగాల దాంట్లోకి వాళ్ళు వస్తున్నారు. కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రాను రాను స్ట్రింక్ అవుతూ ఉన్నాయి. ప్రైవేట్ రంగం తర్వాత అవుట్సోర్సింగ్ అనే విధానం వచ్చింది. అదేవిధంగా ప్రైవేటు రంగంలో విపరీతంగా విస్తరిస్తున్నది. సంపద అంతా కూడా ప్రైవేటు చేతుల్లోకి పోతున్నది. సో దానివల్ల ఈ ప్రైవేటు విద్యాలయాల్లో చదివే ధనవంతుల పిల్లలు, లేకపోతే మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్ పిల్లలు వాళ్ళంతా అటువైపు పోతున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు విద్యా వైద్యం అని మీరు అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈ విద్యా వైద్యం మీద ఇంకా ఎక్కువగా బడ్జెట్ పెంచి దాని మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి దీని ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్ళాలి. ఇదో కంటి తుడుపు చర్యలాగా నడుస్తున్నాయి. ఈ దేశంలో అయినా అంతే, ఈ రాష్ట్రాల్లో అయినా చాలా చోట్ల కూడా కంటి తుడుపు చర్యలాగానే నడుస్తున్నాయి. ఉదాహరణకు కేసీఆర్ గారు 2014 నుంచి 2023 సంవత్సరంలో విపరీతంగా గురుకుల పాఠశాలలు పెట్టి అన్ని వర్గాల లోపల కూడా అద్భుతమైన ప్రతిభా పాఠవాలు వచ్చేటట్టుగా చూసి అలా ఆ పిల్లలు అమెరికాలో చదువుతూ ఉన్నారు, ఆస్ట్రేలియాలో చదువుతూ ఉన్నారు, చాలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి చోట కూడా విపరీతంగా ప్రభుత్వ విద్యాలయాల్లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ జరగాలి. అదేవిధంగా వైద్యంలో కూడా విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇవాళ చూడండి మీరు, ప్రతి చోట కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఇలా వచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ వల్ల కూడా మళ్ళీ పేద ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలి. కార్పొరేట్ హాస్పిటల్కు దొడ్డిదారిన విపరీతంగా ప్రభుత్వ డబ్బులన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో మరి ఇక ప్రభుత్వ వైద్యశాలలన్నీ వాటి పరిస్థితి ఏంటి? సో అందుకొరకు వీటి మీద ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్, ఫోకస్డ్ ఎఫర్ట్ మిషన్ మోడ్లో జరిగి మంచి నిష్ణాతులైన అంకిత భావన అధికారులు పెట్టి డెడికేటెడ్గా గ్రీన్ ఛానల్ కింద బడ్జెట్ ఇవ్వగలిగితే అప్పుడు మీరు అన్నట్టుగా అంబేద్కర్ రైట్ వే ఫార్వర్డ్ అంటే నిజంగా అప్పుడు అందరికీ ఒక పరిపుష్టి వస్తుందన్నదే నేను